ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు చూస్తేనండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే నిరాహార దీక్ష చేస్తానో, ఒక సంవత్సరంన్నర తర్వాత నేను ప్రజల్లోకి వస్తాను, అక్కడి నుంచి పాదయాత్ర చేస్తానని మొదలుపెట్టారో అప్పటి నుంచి ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయి అన్నీ కూడా. అంటే నెయ్యి కల్తీ కూడా వచ్చింది. నెయ్యి కల్తీ తేలలేదని చెప్పినప్పటి నుంచి ఇంక రెచ్చిపోవడం మొదలెట్టారు. యాక్చువల్గా వాస్తవానికి ఏంటంటే నెయ్యి కల్తీ లేదని చెప్పారు, కానీ అందులో నెయ్యే లేదని కూడా చెప్పారు. అది వాళ్ళు గ్రహించలేదు కాదు, ఏదో ఒకటి ఇంకేదో ఒక ఇష్యూని పట్టుకుని దాన్నే హైలైట్ చేసి చెప్పుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అది పక్కన పెడితే తర్వాత నిన్న అంబటి రాంబాబు గారు రావటం, అంబటి రాంబాబు గారు వచ్చి ఏదో ఆయనకు సంబంధం లేదు ఆ ఇష్యూలో. యాక్చువల్గా ఏదో ఈ కల్తీ నెయ్యి విషయంలో ఫ్లెక్సీలు వస్తే ఆ ఫ్లెక్సీలు దానికి ఏదో ఆయన ఏదో ఎక్కడికో వెళ్తూ అక్కడ ఆగినట్టు ఇవన్నీ చెప్పుకుని వస్తున్నాడు. యాక్చువల్గా అది కూడా వాళ్ళు మొత్తం ప్రీ ప్లాన్డ్ చర్య అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంత ప్రీ ప్లాన్డ్ కాకపోతే ఆయన అంతలాగా ఆ బూత్ మాట అయితే మాట్లాడక్కల. ఒక ప్రస్తుత ముఖ్యమంత్రి గారిని, ఎంతో విశేష అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అంత బూత్ మాటతో ఆయన సంబోధించారు. ఆడొస్తాడు, ఆడి బాబు వస్తాడు, ఆయన ఇలాగా రకరకాలు అన్నమాట. ఆ బూతులు మాట్లాడి చాలా ఆయనకున్న గౌరవాన్ని పోగొట్టుకున్నారు. ఇదంతా ఏంటంటే ఏం చేస్తారులే చూద్దాం, ఎంతవరకు తెస్తారో చూద్దాం, మనం కూడా తెగిద్దాం, ఏమైనా సరే రాష్ట్రంలో శాంతి భద్రతలు కానివ్వండి, ఏ రూపంలోనే సరే కొంచెం గొడవల కింద చేద్దామన్న ఉద్దేశంతోనే వాళ్ళు ముందుకెళ్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇది కూడా ఇప్పుడు ఈ సంవత్సరంన్నర నుంచి మొదలు పెడుతున్నారు వీళ్ళు. మొదటి నుంచి కూడా చేస్తే అదేదో కొంచెం ఒక మామూలు ఒక ఆపోజిట్ పార్టీలో ఉన్నారు కదా, లేదా ఇది ప్రతిపక్షంలో ఉన్నారు కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఏంటంటే వాళ్ళు ఆవ్యూతో లేరు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు నేను పాదయాత్ర చేస్తాను అని అంటూ మొదలెట్టిన కాడి నుంచి ఇష్యూస్ మరీ పెరిగిపోయినాయి. ఇంకా దాని తర్వాత మన జోగి రమేష్ గారు ఇంకో ఇష్యూ మీద అరెస్ట్ అవ్వటం, ఆయన బయటకు రాగానే యాక్చువల్గా చాలామంది జైలు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి కామ్గా వాళ్ళ పిల్ల పాపలతుండి కొన్ని రోజుల తర్వాత ఏదో చెప్తూ ఉంటారు. కానీ ఏంటంటే ఈయన ఏంటి ప్రత్యేకంగాను వెంటనే బయటకు వచ్చి లోకేష్ సమాధానం చెప్తాడా, ఇది ఎవరు సమాధానం చెప్తాడు, నాకు కావాలనే వీళ్ళు నన్ను అరెస్ట్ చేయించారు, వీళ్ళు ఒక వ్యక్తిగతంగా నేను ఏ పాపం చేయనోడిని, ఏ తప్పు చేయనోడిని నన్ను ఈ విధంగా చేశారని ఆయన జోగి రమేష్ కూడా రకరకాల వ్యాసాలతోనూ లేకపోతే విన్యాసాలతోనూ ఇంకా మాటలతోనూ వాళ్ళు ఎంత రెచ్చగొట్టు మాట్లాడుతున్నారు అనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కల. ఈ విధంగా ఏంటంటే ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకెళ్ళి ఏదన్నా వీళ్ళు ఫర్దర్గా చేద్దాం అనుకుంటున్నారా లేదనేది తెలీదు. అయితే అంబటి రాంబాబు గారు మాట్లాడిన తప్పుడు మాటలకైతే రాష్ట్రం అంతా అట్టుడికిందన్న సంగతి అందరికీ తెలుసు. అంటే ఆడవాళ్లతో సహా ఎంతమంది ఇళ్ళ దగ్గరికి వచ్చి ఎంత ఇది చేశారో తెలుసు. రారా అని సంబోధించడం కూడా మనం అంబటి రాంబాబుని చూసాం. ఆయన ఎంత చేద్దాం అనుకున్నా సరే ఆయన అంత దిగజారిపోయి అనకూడదు, అతను దిగజారిపోయి కూడా అనిపించుకోకూడదు. ఎందుకంటే అది కరెక్ట్ కదండి. ప్రజాస్వామ్యంలోనూ రాజకీయాల్లోనూ ఎంతో హుందాతనంగా ఉండి వాళ్ళ భావి భారత రాజకీయ నాయకులకి వాళ్ళు ఒక ఆదర్శంగా ఉండాలి. కానీ వీళ్ళే తప్పుడు మార్గంలో వెళ్ళైనా సరే ప్రభుత్వాన్ని కొంచెం అడ్డగోలుగా ప్రభుత్వాన్ని కొంచెం కించపరిచేలా చేద్దాం, దాన్ని తగ్గించేలా చేద్దాం అన్న విధానం అయితే కరెక్ట్ కాదు. ఏదేమైనా సరే ఏమండి అదే అవునండి. ఇది ఎలాగంటే ఆ వంగవీటి రంగా గారిని ఇప్పుడు నేను కాపు కులస్తుని, నన్ను ఏమన్నా అంటే కాపు కులం ఊరుకోదు, అసలు ఆ కులాలు ఎందుకు? అదే వంగవీటి రంగా గారిని కాపు కులస్తుల్ని అంబటి రాంబాబు గారు ఎన్నోసార్లు తిట్టిన వీడియోలు కూడా ఉన్నాయి. కాపులు వాళ్ళు తాగుతారు, తింటారు, అది చెప్పుకోవడానికి. అంటే ఇక్కడ కులాలను ఆగటం కోసం తప్ప ఏం ఉపయోగం లేదండి. వాళ్ళు ఏంటంటే అలాగా అంటే కాపులు ఏమన్నా అడ్డం తిరిగేస్తారేమో, ఇతనికి ఏమన్నా సపోర్ట్ వచ్చేస్తారేమో ఉద్దేశం తప్ప అతనికి ఏమీ లేదు. ఆ కాపు కులాలని వేరే కులాలని వాళ్ళకు ఒక జత చేసుకోవడానికి తప్ప వైసీపీ కూడా ఉంటారని నేను అనుకోవట్లేదు. అయినా ఈ విషయంలో ముద్రగడ పద్మనాభం గారు కూడా ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. లెటర్ రాశాడు. ఏంటంటే వీళ్ళకి పనే ఉండదండి. వాళ్ళు ఏదైనా కరెక్ట్గా మెలకు వచ్చినప్పుడే వీళ్ళకి పనులు ఉంటాయి, అప్పుడే వాళ్ళు ఇది అవ్వాలి. ఇటువంటి విషయాలు వచ్చినప్పుడే రకరకాలుగా వాళ్ళు లేకపోతే ప్రజావేదిక కూల్చేసినప్పుడు రావు, లేకపోతే వాళ్ళు ఇది మన వల్లభనేని వంశీయో లేకపోతే కొడాల నాని గారు వీళ్ళు మాట్లాడినప్పుడు రావు, ఏమీ రావు. ఏదైనా ఈ మన చంద్రబాబు నాయుడు గారి పాలన లేదా ప్రభుత్వం వాళ్ళు ఏదైనా మంచి చేసినప్పుడు, ఏదైనా పనులు చేసినప్పుడు మాత్రం వీళ్ళు మేలుకుంటారు.
వెంటనే ఎప్పుడైతే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అలాగనేటప్పుడు మొత్తం అందరూ బయలుదేరిపోయారు. ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రోజా గారు, అంబటి రాంబాబు, జోగి రమేష్, వీళ్ళ రకరకాల వాళ్ళందరూ కూడా వచ్చి ఎలాగైనా సరే ప్రభుత్వాన్ని కొంచెం మనం ఉక్కిరి బిక్కిరి చేద్దాం ఆ ఉద్దేశంతో వాళ్ళు ముందుకొచ్చి చేయడం తప్ప అంతకంటే ఉపయోగం లేదండి. వాళ్ళు నిజంగా నిన్న అంబటి రాంబాబు గారికి 14 రోజులు రిమాండ్ పడింది. రిమాండ్ పడితే అది ఓకే, దానికి తగ్గట్టుగా మన కూటమి ప్రభుత్వానికి సంబంధించిన తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, జనసేన వాళ్ళు కాబట్టి వీళ్ళందరూ కూడా అంబటి రాంబాబు గారు లేదా జోగి రమేష్ గారు ఇల్లు చూసి వాళ్ళు ఇల్లు తగలెట్టేసినట్టుగా వాళ్ళు చెప్పేస్తున్నారు. యాక్చువల్గా ఫస్ట్ అంతస్తు 2వ అంతస్తు వెళ్ళి వెళ్ళి కింద ఉన్న వాళ్ళు వెళ్ళి తగలెట్టేయటం, లేకపోతే గోళ్ళ దూకేసి వెళ్ళి తగలెట్టే అంత సీన్ అయితే ఉండదండి. అది కూడా అన్ని రకాలుగాను ప్రీ ప్లాన్డే. అది వాళ్ళు ఎలా చేశారన్నది, ఎలా చేస్తున్నారు అన్నది ప్రజలందరూ చూస్తున్నారు. తగ్గట్టుగానే ఇప్పుడు అలా ఏమీ ఉండదనుకున్నారు. 14 రోజులు రిమాండ్ పడింది. రేపు జోగి రమేష్ మాట్లాడే మాటలు కూడా ఆ విధంగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏదో సమయంలో అయితే వీళ్ళు ప్రజల నుంచి చీత్కారం అయితే ఎదుర్కోవాలి. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుకుంటున్నారు. ఎవరండి? ఎవరు కోరుకుంటారండి? ఎందుకంటే వాళ్ళు ఎలాగంటే వాళ్ళకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన వచ్చిన కాడి నుంచి వాళ్ళకి నచ్చట్లే. వాళ్ళు ఎంత విధ్వంసం చేసి ఎలా చేసినా కానీ అప్పుడు మాత్రం అవసరంలే. వీళ్ళు ఏంటంటే ఏళ్ళకేళ్ళు చేసేసి ఏళ్ళకేళ్ళు క్రియేట్ చేసిన పనులకైతే మాత్రం రాష్ట్రపతి పాలన పెట్టేయాలి. రాష్ట్రపతి పాలన వీళ్ళు చెప్పే కానీ వాళ్ళు వినేస్తారు. రాష్ట్రపతి గారు వెంటనే వీళ్ళు ఎప్పుడైతే చెప్తారా అని ఆయన ఎదురు చూస్తున్నాడు. ముర్ము గారు వచ్చేసి రాష్ట్రపతి పాలన విధించేద్దామా లేదా అని చూస్తున్నారనమాట. ఎందుకంటే పేర్ని నాని గారు అంత పవర్ఫుల్, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నాయకుడు కాబట్టి ఆయన ఎప్పుడు చెప్తాడా అని రాష్ట్రపతి గారు కూడా ఎదురు చూస్తున్నారు. అంతకంటే ఏం కాదండి. ఎందుకంటే ఏమీ అవ్వదో, వాళ్ళు ఏదో తాటేకులు ఇప్పటికి ఏదో ప్రజలు చూస్తున్నారు. ఆ సంగతి వాళ్ళు మర్చిపోకుండా ఉంటే చాలు. అంబటి రాంబాబు వాళ్ళ అమ్మాయి కూడా పవన్ కళ్యాణ్ స్పందించట్లేదు, ఏమైపోయాడు అని అడుగుతుంది. అది స్పందించేటప్పుడు వాళ్ళు మాట్లాడారండి అలాగా. ఎందుకంటే అంబటి రాంబాబు గారు అసలు ఏమనలేదు చంద్రబాబు నాయుడు గారిని. అది ఏది ఆ మాట అనొచ్చా? నేను వద్దు ఆ మాట అనకూడదు. ఆయన ఎటువంటి బూతు మాట్లాడి మరి అదే అతను అంటే ఊరుకుంటాడా? అతను అనకూడదు. ఆ మాట మాత్రం ఆ కూతురికి కానీ భార్యకి కానీ తప్పు కాదు, అంతే కదా. అది ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎందుకంటే మా నాన్న ఎదవండి ఆ బూతు మాట మాట్లాడకూడదు అని అయితే అనరు కదా. అనరు కాబట్టి వాళ్ళు అలాగ అనాలండి. ఎందుకంటే తండ్రిని సపోర్ట్ చేయకుండా, మా మొగుడిని సపోర్ట్ చేయకుండా ఎవరు ఉంటారు? స్పందించాలంటే కరెక్ట్ అయిన అవసరమైతే స్పందిస్తాడండి. అప్పుడు దాకా ఏంటంటే వీళ్ళ బుడబొక్కలు ఊపుళ్ళు అన్న సంగతి జనాలు కూడా తెలుసుకుంటున్నారు. ఎందుకంటే మొన్న ఇది సంక్రాంతి సంబరాల్లో ఈ ఎమ్మెల్యేల ఏదో కొన్ని కార్యక్రమాల సంబరాల్లో పాల్గొంటే దాని మీద కూడా ఇంక ఏ విషయం దొరికితే ఆ విషయం మీద వీళ్ళు దాడి చేసే కార్యక్రమాల్లోనే ముందుకెళ్తున్నారు. అందువల్ల ఏంటంటే మనం అదేది సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో చేయాలంటే చేయనివ్వండి, దాన్ని అందరూ ప్రజలు చూస్తున్నారు అన్న సంగతి మనం మర్చిపోకూడదు, అంతే. ఎప్పుడు ఉంటూనే ఉంటారు, ప్రజలు కూడా ఆయన వెంట ఉంటారు. కార్యకర్తలు మీరు కాస్త తగ్గి ఉండండి, పర్లేదు. వాళ్ళు ఏమైనా అనుకుంటే వదిలేయండి. వాళ్ళను ఏ డైవర్ట్ అనేది చేసుకోమని, వాళ్ళ ఇల్లు కాల్చుకోమని, లేకపోతే వాళ్ళ ఒంటిగా నింపు పెట్టుకోమని, అది వాళ్ళ ఇష్టం, మనకు సంబంధం లేదు. మనం చంద్రబాబు నాయుడు గారి వెంట ఉందాము, ఆయన చేసే అభివృద్ధిలో మనం పాలు పంచుకుందాం. ఓకే సార్. అట్లాగే టీడీపీ కార్యకర్తలు చేశారు. టీడీపీ మీద, టీడీపీ పార్టీ గురించి మాట్లాడకుండా ప్రతి ఒక్కళ్ళు కుల రాజకీయం లేపుతున్నారు. అక్కడ దేనికని అంటారు? డైవర్ట్ చేయడానికన్నా, అంతే, ఏం లేదు. ఇప్పుడు లడ్డూ విషయం అనేది చాలా పెద్ద ఇష్యూ. అది మనది హిందూ సనాతన ధర్మం, దేశం మొత్తంలో అతిపెద్ద ధర్మం అది. చాలా ప్రజలు అంటే దాదాపుగా 78% వాళ్ళు హిందువులే ఉన్నారు. వాళ్ళందరి గురించి ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అతి నీచమైన చర్య ఇది. ఆ నీచమైన చర్య చేసిన వాడు తను ఆ ఆలోచన ఉంది కాబట్టి తన భార్య మొక్కుకుంటే తిరుపతి సెట్టింగ్ అనేది ఇంటి దగ్గర వేసుకున్నాడు, కానీ తిరుపతికి వెళ్ళలేదు. అంతటి నీచుడు అన్నట్టు. తాను ఆలోచించుకోవాలి. తనందరూ తాను వెళ్ళేసి నా ద్వారా తప్పు జరిగింది అని చెప్పి అనుకుంటే కనీసం శిక్ష తక్కువ అవుతుంది. ఇది అనేది ఎట్లా ఖచ్చితంగా ప్రూవ్ అవుతుంది. ప్రూవ్ అయ్యేదాన్ని కూడా ఇంకా తను పట్టుకొని వేలాడుతున్నాడు. నేను ఇలానే చేశాను, నేను ఇలానే ఉంటాను, నేను మౌనార్కుని అని చెప్పేసి ప్రవర్తిస్తున్నాడు. ఆ వ్యవహార శైలి ఆయన మార్చుకోవాలి. ఆయన కార్యకర్తలు కూడా మారాలి. నిజాలు చూడడం నేర్చుకోండి. మీ సెల్ ఫోన్లో గూగుల్ అని చెప్పేసి ఉంది, గూగుల్ని అడగండి. గూగుల్ చెప్తుంది ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పేసి. మీ నాయకుడు చెప్పాడు కదా అని చెప్పి తప్పుడు అడుగు వేయకండి. ఓకే సార్. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టుకుని సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, అట్లాగే మిగతా భూపాల్ రెడ్డి గారు, వాళ్ళందరి మీద క్రిస్టియన్స్ మచ్చ ఉంది. మరి అట్లాంటి వాళ్ళని టీటీడీలో ఎలా అనుమతిస్తారు? ఎలాంటి చర్యలు తీసుకోకుంటారు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కేంద్రం నుంచి ఒక రూల్ రావాలండి. ఇంతకుముందుకు ఏంటంటే కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు వాళ్ళు హిందువులను అనగదొక్కుదాం అనే చర్యలోనే ఎన్నో సెక్షన్స్ మార్చారు.
అంబేద్కర్ గారు క్లియర్గా నేను ఈ సెక్షన్స్ అనేది ఒప్పుకోను, నేను బతుకున్నంత వరకు ఇది జరగదు అని అంటే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేశాక ఆయన సొంతంగా పోటీ చేయాలనుకున్నారు. పోటీ చేయాలనుకుంటే నెహ్రూ గారు కావాలని చెప్పి వాళ్ళ ఇంటి పని మనిషిని పెట్టారు. అది ఏం చేసినా కానీ ఆయన ఖచ్చితంగా ఓడించాలని చెప్పి ఓడగొట్టారు. ఆయన అంబేద్కర్ గారి దారిలో నడిచే వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ దారిలో అయితే ఖచ్చితంగా వెళ్ళరు. వైఎస్ఆర్సీపీని కూడా నమ్మరు. దళితులు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, మీరందరూ కూడా హిందువుల కిందకే వస్తారండి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎవరైనా అనొచ్చు మీరు దళితులు మిమ్మల్ని అనగదొక్కుతున్నారు అని చెప్పి. ఇక్కడ హిందువులకు ఎటువంటి పార్షియాలిటీ లేదు. హిందువులందరూ ఒకటే. అది బ్రాహ్మణుడు కానీ, నాయుడు కానివ్వండి, లేక మాదిగ కానివ్వండి, మనం అంతా ఒకటే. ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానీ తిరుపతిలో వెళ్ళడానికి హక్కు ఉంది. ఇప్పుడు మాట్లాడుతుంది కేంద్ర ప్రభుత్వం కూడా అన్య మతస్థులు, హిందువులు కానివారు మాత్రమే. మనం అందరం హిందువులము, మనం కలిసికట్టుగా ఉందాం. వీళ్ళు కుల మతాలు చేయనివ్వండి, మత రాజకీయాలు చేయని, ఇంకేమైనా చేయనివ్వండి, మనం కలిసికట్టుగా ఉందాం. కలిసికట్టుగా వైఎస్ఆర్సీపీ జగన్కు బుద్ధి చెబుతాం. ఓకే సార్, అట్లాగే కుల రాజకీయాలకి, కులం తక్కువ వాళ్ళకి తెలుగుదేశం పార్టీయే పైకి తీసుకొచ్చింది. కానీ అలాంటి పార్టీ మీదే కుల రాజకీయాలు వేస్తున్నారు. వాళ్ళకేం చెబుతారు? అనాలోచిత తెలివి తక్కువతనం అన్నట్టు ఇది. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము చెప్తే ప్రజలు వినే స్థితిలోనే ఉన్నారని చెప్పి అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలీదు ప్రజలు వినే స్థితిలో కాదు, చెప్పు తీసుకొని కొట్టే స్థితిలో ఉన్నారని చెప్పేసి. నిన్న జోగు రమేష్ ఇల్లు కాలబెడితే స్పాట్లో విలేకరు చెప్తున్నాడు వాళ్ళ కార్యకర్తలే అంటపెడుతున్నారని చూడండి అని చెప్పేసి. అంత నిజం బయటకు వచ్చింది. అంటే నిజం చూడడం అనేది ఓన్లీ కార్యకర్తలు విలేకరులు చూపించడమే కాదు, ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు. వెంటనే నిజాలు తెలుసుకుంటున్నారు. మీరు మారండి. ప్రజలు అనేది మీరు చెప్పే మాటలు వినేటట్టు లేరు. వాళ్ళు కూడా తెలివిని తెచ్చుకున్నారు, తెలుగులో బతుకుతున్నారు. మీరు మారకపోతే రేపు పొద్దున 11 అనేది కూడా మిగలదు మీకు. ఓకే సార్, అట్లాగే పోలీస్ శాఖలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఇలాంటి అల్లర్లు జరిగితే వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. వాళ్ళని ఏమైనా పెంచే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తారని అంటున్నారు. ఖచ్చితంగా ఖచ్చితంగా పెంచాలి. డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటే కాస్త సాఫ్ట్వేర్ అండి. ఈ పని చేయాలంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే చేయాలి. పోలీస్ శాఖను పటిష్టం చేయాలి. ప్లస్ వాళ్ళకు కొన్ని హక్కులు అనేటివి ఖచ్చితంగా కల్పించాలి. స్పెషల్గా ఆయనకు తెలుసు ఏ హక్కులు అనేటివి. ఆ హక్కులు కనుక కల్పిస్తే ఖచ్చితంగా ఇక్కడ కూడా యూపీ రాజ్యం వస్తుంది. ఒక హిందూ అనేడు తలెత్తుకొని బతకగలుగుతారు. ఇప్పుడు మత మార్పిడి అనేది చాలా ఎక్కువ జరుగుతున్నాయి. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మత మార్పిడి చాలా జరిగినాయి. ఇప్పుడు కూడా ఆగట్లేవు అవి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఇంకాస్త శ్రద్ధ తీసుకొని పోలీసులకు కొన్ని హక్కులు ఇవ్వండి. వారు మా హిందువులను రక్షిస్తారు. థ్యాంక్ యూ అండి. గారు ఆయన ఏజ్ ఏంటి, ఆయన గేజ్ ఏంటి, చక్కగా ఇంట్లో ఉండి చక్కగా చేసుకోకుండా ఈ రాజకీయాలైనటువంటి ఒక రౌడీ రాజకీయాలు చేయడం ఏమిటి? శుభ్రంగా ఇంచక ఆయన మంచి డ్యాన్స్ మాస్టర్, ఎంత బ్రహ్మాండంగా స్టెప్లు వేసేస్తూ ఉంటాడు, బ్రహ్మాండంగా డ్యాన్సులు చేసుకోవచ్చు కదా. ఈరోజు ఆయన ఆర్టిస్ట్గా ఉంటే గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు, కాంతారావు గారిని ల్యామినేట్ చేసేసేవాడు. ఆయన అంత పర్సనాలిటీ పెట్టుకుని అలాంటివి చేయకుండా ఈ రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు ఆయనకి ఆల్రెడీ తెలుసు కదా, పోసాని కృష్ణమురళి పిచ్చివాగుడు వాగి జైలుకి వెళ్ళి బాబోయ్ ఇంక నాకు వద్దు బాబోయ్, నేను రాజకీయాల్లోకి రాను బాబోయ్ ఆయన వెళ్ళిపోయాడు. అలాగే వంశీ ఆయన కూడా ఇలాగే పిచ్చివాగుడు వాగి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద, భువనేశ్వర్ గారి మీద అన్ని పిచ్చివాగుడు అంతా వాగాడు. ఆ తర్వాత జైలుకి వెళ్ళాడు, బయటకు వచ్చాడు. మన గన్నవరం విమానాశ్రమంలో ఈ వంశీ మన జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తే ఎవరైనా అని చెప్పి చూసి ఆ సెక్యూరిటీ వాళ్ళు పక్కకు దోసేశారు. ఇదే పరిస్థితి రేపు పొద్దున పార్టీలో చాలామందికి వస్తూ ఉంటుంది. ఇది చేశారు. ఈ అంబటి రాంబాబు గారు ఏంటంటే హాయిగా ఎంచక కారులో వెనక సీట్లో కూర్చుని ఏసీలో 2 పెగ్గులు కొట్టుకుని జీడిపప్పు తింటూ చక్కగా ఉండకుండా ఇవన్నీ ఎందుకంట. ఇప్పుడు పరిస్థితి ఏంటి, చక్కగా ఇంచక ఏసీలో కారులో వెనక సీట్లో దజ్జగా కూర్చున్నప్పుడు డిక్కీలో పడుకున్నాడు అనమాట. ఈయన మన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అమ్మగారి గురించి మాట్లాడుతున్నారు కదా, చాలా విమర్శించారు కదా. ఇదే పెద్ద మనిషి ఇదే మోతీనగర్ ఏపీ హాస్పిటల్లో వాళ్ళ ఫాదర్ ఉంటే హాస్పిటల్లో వాళ్ళ ఫాదర్ చనిపోతే ఆయన రాలేదు, చూడటానికి కూడా రాలే కనీసం. ఇదే పెద్ద మనిషి వాళ్ళ నాన్నగారు ఇదే మోతీనగర్ యాపిల్ హాస్పిటల్ అని 12 సంవత్సరాల క్రితం ఆయన హాస్పిటల్లో ఉంటే అప్పుడు నేను కూడా ఉన్నాను హాస్పిటల్ దగ్గర. మా అమ్మగారిని అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేయడం పక్క రూమ్లో అంబటి రాంబాబు గారు ఫాదర్ ఉన్నారు. ఫాదర్ని కనీసం అట్లీస్ట్ ఆయన చూడడానికి కదా చనిపోయారు, నెక్స్ట్ డే నాడు చనిపోతే ఆయన చూడడానికి కూడా రాలేనటువంటి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి తల్లి గురించి ఇంకోళ్ళ గురించి విమర్శించడం అన్నది చాలా నీచమైన పని. వీరు శుభ్రంగా చక్కగా ఏంటంటే స్టెప్పులు వేసుకుంటూ
అంబటి సుబ్బన్న నువ్వుల నూనె ఆవకాయ అన్నము హాయిగా చక్కగా ఇది చేసుకుని మామిడికాయ పప్పు వంకాయ కూర వేసుకుని ఇంట్లో కూర్చొని తిని చక్కగా ఉండకుండా ఆయన ఏదో మినిస్టర్గా చేశారు, ఏదో సంపాదించుకున్నారు. ఇప్పుడు ఏంటనుకుంటున్నారంటే రేపు పొద్దున్న ఏదో ఈ యొక్క రాజకీయంలో నేను ఏదో చేసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసి మళ్ళీ ఈయనకి ఏదో పెద్ద పదవి ఇచ్చేసి ఏదో మినిస్టర్, అసలు ఆ పార్టీ అన్నది ఇప్పుడు ఇంక నెక్స్ట్ దానికి లేనే లేదు కదా. ఇంక వైసీపీ అన్నది నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది, ఈయనకి పదవులు ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు ఏంటో అనుకుంటున్నారు ఈ రాజకీయంగా. ఇప్పుడు ఈ వల్లభనేని వంశీ, కృష్ణమురళి, రామకృష్ణ వీళ్ళందరూ ఎలాగైతే సైడ్ అయిపోయారో ఆ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ పక్కన పెడతారు. ఎందుకంటే అవసరం కొద్దీ ఉపయోగించుకుంటారు అంతే. రాజకీయంగా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి ఇదేమీ లేదు. ఈ రాజకీయంగా ఏదో ఉపయోగించుకోవడం, వాడు అవసరం దూరిన తర్వాత పక్కకు దూసేయడం, ఇలాగా ఇవన్నీ మామూలుగా జరిగేదే. కాబట్టి ఏమిటంటే ఈ అంబటి రాంబాబు గారు చక్కని జీవితాన్ని ఇదిగా లేకుండా ఒక రౌడీ రాజకీయం చేసి పాడు చేసుకుంటున్నారు. ఎంతోమంది దిష్టి బొమ్మలు తగలబెట్టి చెప్పులు తీసుకొట్టి ఇది చేసి ఇంత అవసరమా ఆయనకి? ఓ పెద్ద ఆయన ఏజ్ ఏంటి, ఆయన యొక్క హోదా ఏమిటి, ఇవన్నీ చూసుకుని జాగ్రత్తగా మాట్లాడకుండా ఏదేదో మాట్లాడేసి రాజకీయంగా ఇదంతా ఏమిటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందడం కోసం పార్టీ దిగజారిపోయింది, కింద పడిపోయింది. కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైనటువంటి లెవెల్లో ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇలా చేస్తే మనకేమైనా ఉపయోగం ఉంటుందేమో, పార్టీని అప్రదిష్ట పాలు చేయొచ్చు కదా అని చెప్పి ఏదో చిన్న ఇష్యూని తీసుకుని తిరుపతి లడ్డు గురించి వీళ్ళకి వచ్చేసింది కదా, సిట్టు మనకి ఇది వచ్చేసింది కదా, బ్రహ్మాండటువంటి ఎటువంటి కల్తీ లేదని చెప్పి వచ్చేసింది అని చెప్పి దీన్ని అవకాశంగా తీసుకుని ఏదో ఒకటి ఇది అసలు పాలే లేనప్పుడు ఇంకా నెయ్యి ఎలా వస్తుంది, ఇది వస్తుంది, ఇంకా దీనికి ఇంకా చాలా ఉన్నాయి కదా, ముందు చాలా ఉన్నాయి కదా, ఈ కుంభకోణాలన్నీ బయటకు వస్తున్నాయి కదా ఒక్కొక్కటి. కాబట్టి ఏంటంటే అంబటి రాంబాబు గారు తన యొక్క విజ్ఞతను మర్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నారు. తండ్రి చనిపోతే కూడా వెళ్ళలేనటువంటి ఈ పెద్ద మనిషి ఈ రకంగా దూషించడం, ఆడవాళ్ళ గురించి మాట్లాడడం అన్నది చాలా ఘోరమైనటువంటి. అంబటి రాంబాబు గారు ఇప్పటికైనా సరే కళ్ళు తెరుచుకొని దీంట్లోంచి కొద్దిగా మంచిగా ఉండి ఇది చేసుకోవాలి. ఇప్పుడు జైల్లో ఉన్నారు. అనవసరంగా అంతకు ముందు ఉండేటటువంటి వాళ్ళందరి సంగతి ఆయన కళ్ళారా చూశారు కదా. పోసాని కృష్ణమురళిని చూడలేదా, వంశీని చూడలేదా? ఇంతమందిని చూసిన తర్వాత కూడా ఆయనకి ఇంకా ఏంటంటే ఇంకెవరు లేరు వైసీపీలో ఇంక మాట్లాడేవాళ్ళు, ఈయన ఒక్కరే ఉన్నారనమాట. దీంతో చేస్తున్నారనమాట ఇదంతా చాలా తప్పు పని. ఇంకెప్పుడు ఇలా రౌడీ రాజకీయాలు చేయకూడదు. వెబ్సీలు దాటిపెట్టడం, ఇది చేయడం, ఇవన్నీ చేయకూడదు. జోగి రమేష్ తెలుగుదేశం పార్టీని వచ్చి రౌడీలు తీసుకొచ్చి తగలబెట్టలేదా, ఇది చేయలేదా? ఇవన్నీ ఇంటి ముందు మర్చిపోయి ఇప్పుడేదో ఇది రెడ్ బుక్ ఇది చేశారు అంటున్నారు. అంతకుముందు అన్నీ మర్చిపోతున్నారు అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఇలాంటివి చేయకుండా చక్కని పరిపాలనలో ఏదైనా ఉంటే మీరు హాయిగా చక్కగా నిరాహార దీక్ష చెయ్యండి. పొట్టి శ్రీరాములు గారిలో రాష్ట్రం సంపాదించినట్టుగా మీరు కూడా ఏంటంటే హాయిగా ఇంచగా ఎక్కడైనా విజయవాడ సెంటర్లో కూర్చుని ఒక శిబిరం వేసుకుని నిరాహార చేసి చెయ్యండి. ఆ రూపంలో తెలపండి తప్ప ఇలాంటివన్నీ చేయడం అన్నది మంచి పద్ధతి కాదు. రాంబాబు గారు ఇప్పటికైనా సరే ఇది తెచ్చుకోవాలి. దాన్ని అల్లకల్లోలం సృష్టించాడు. వాస్తవంగా అంబటి రాంబాబు గారు మాట్లాడే మాట 100% తప్పు. అది ఎవరు అవునన్నా కాదన్నా నిజంగా 3-4 సార్లు ముఖ్యమంత్రి, ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని లకారాలతో తిట్టడం సమాజంలో గందరగోళం సృష్టించడానికి, అలాగే గొడవలకు కారణం అయినటువంటి ఆ వ్యాఖ్యని వెనక్కి తీసుకుంటే బాగుండి ఉండేది. వెనక్కి తీసుకుంటారేమో అనుకున్న సందర్భంలో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాట్లాడుతూ నేను అంత పెద్ద నాయకుడిని ఉండకూడదని దర్పం ప్రదర్శించి ఆ తర్వాత ఆ రెడ్ బుక్ని నా చేలో కుక్కలు కూడా లెక్క చేయవనేసి మళ్ళీ రెచ్చగొట్టి మాట్లాడి ఉసుగొల్పి ప్రజల్ని గందరగోళం గురిచేసి ఈవేళ తన ఇంటికి తనే నిప్పి పెట్టుకున్నాడు మన అంబటి రాంబాబు గారు. ఏదేమైనా అలా మాట్లాడకుండా ఉంటేనే మంచిది. కానీ ఈవేళ తర్వాత ఆయన ఇంటిపై జరిగినటువంటి పరిణామం మంచిదా అంటే అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే సమాజంలో ఉన్నప్పుడు చర్యకి ప్రతిచర్య కంపల్సరీ ఉంటుంది.
ఆ చర్య విధంగానే మాట్లాడాలి తప్ప ఎవరో రెచ్చగొట్టారని ఎవరో మాట్లాడాడని చెప్పి మనం కూడా మీదకి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా చేయకూడదు. అది కూడా 100% తప్పు. ఏదేమైనా ఈవేళ సమాజంలో ఒక దౌర్భాగ్యుడిగా మిగిలిపోయాడు ఈవేళ అంబటి రాంబాబు గారు. ఎందుకంటే అలాంటి భాష మాట్లాడకూడదు. ఒక సెలబ్రిటీస్ అయినా రాజకీయ నాయకులైనా ప్రజలకి సంస్కారవంతమైన మాటలు మాట్లాడాలి, చక్కటి సందేశాన్ని ఇవ్వాలి, యువత భవిష్యత్తు గురించి ప్రణాళిక వేసుకుంటూ ముందుకు సాగాలి తప్ప గెలిచినప్పుడు ఒక రకంగా ఓడినప్పుడు ఒక రకంగా ప్రవర్తన చేసి పిచ్చిపెట్టినట్టుగా ఉంటే ఎలాంటి గొడవలే జరుగుతాయి. ఖచ్చితంగా వేళ అంబటి రాంబాబు కానీ పేర్ని నాని కానీ వీళ్ళ ప్రవర్తన ఎలా ఉందంటే ఇష్టానుసారంగా రెచ్చగొడుతూ అక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి కార్యకర్తలను ఇబ్బందుల్లో పెడితే వారు రెచ్చిపోయి ఇలాంటి పరిణామాలే జరుగుతాయి. కాబట్టి ఇలాంటి అంబటి రాంబాబు కానీ పేర్ని నాని కానీ మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు చంద్రబాబు కొన్ని పథకాలు పెట్టాడు కదా, ఆ పథకాలు ఏమంటారు ముస్తాబ్ పథకం అని చెప్పి స్కూల్లో పెట్టాడు. అలాంటి అవసరం లేదని చెప్పి ఏమంటే మన వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. అంటే స్కూల్ పోయే పిల్లలు చదువుకోవాలి కానీ అద్దము దువ్వెన పెట్టుకొని దూకుడు ఏంది అని చెప్పి దానిపైన కామెంట్లు ఇస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? ఒక ప్రణాళిక చేసినప్పుడు గవర్నమెంట్ ప్రశ్నించడం ఆపోజిట్ పార్టీకి అవసరమే, కానీ ప్రశ్నించేది ఎలా ఉండాలి? సలహా చెప్పినట్టుగా ఉండాలి తప్ప బూతులు తిట్టినట్టుగా ఉండకూడదు. వీళ్ళు సలహాలు చెప్పట్లా, బూతులు తిడుతున్నారు. కాబట్టి ఈవేళ ఇలాంటి దౌర్భాగ్యమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా మనం సమాజం పట్ల ఆలోచనతో ఉండాలండి. సెలబ్రిటీస్ కానీ రాజకీయ నాయకులు కానీ ఇలా మాట్లాడి మన కుర్రవాళ్ళని యువకులను రెచ్చగొట్టి వారి మీద దాడి వారే చేయించుకున్నట్టుగా కనపడుతుందో తప్ప ఇది కరెక్ట్ కాదు. ఏదైనా పథకం మీకు నచ్చకపోతే దాన్ని ఎగనిస్ట్గా చెప్పుకునే మాటలు వేరే విధంగా మాట్లాడాలా, అంతే తప్ప ఇలా బూతులు రాకూడదని చెప్పి కోరుకుంటున్నాం. అయితే మొన్న పెట్టిన డిబేట్లో చంద్రబాబు కూడా మాట జారాడు. అయితే ఏజ్ అయిపోయింది, చంద్రబాబును ఇంట్లో కూర్చోమంటున్నారు వైసీపీ కార్యకర్తలు. అంటే 20 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చిన ఏపీకి తెచ్చిన అని చెప్పేసి అన్నాడు. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఏజ్ అయిపోవడం అంటే 5 సంవత్సరాలు అధికారం ఇస్తే ఇంట్లో కూర్చుని బటన్ నొక్కడం ఏజ్ అయిపోవడం అంటే. ఏజ్ అయిపోవడం అంటే నిరంతరం ప్రజల్లో ఉండి అంత వయసులో 80 సంవత్సరాల వయసులో కూడా ప్రజల్లో ఉండి కూడా పవన్ కళ్యాణ్ గారిని అలాగే మన లోకేష్ బాబుని ఎంట తిప్పుకుంటూ త్రిముఖ వ్యూహం చేసి రాష్ట్రాన్ని బాగుపరచాలని 24 గంటలు తప్పిస్తున్న వ్యక్తి, ముందు చూపు గల వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఏజ్ అయిపోవడం ఉండదు, ఈ మాట్లాడే వాళ్ళకి ఏజ్ అయిపోయినట్టుగా ఉంది. ఎందుకంటే ఉన్న 4 కోట్ల మందికి 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి 20 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చిన అంటున్నాడు. ఎక్కడో పొరపాటుగా ఒక మాట మాట్లాడితే దాన్ని కాంట్రవర్సీ చేయకూడదండి. చాలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా యువకుడే చాలాసార్లు మరి చాలా ఎలాంటి మాటలే మాట్లాడాడు. అప్పుడు వయసు అయిపోయింది లేదా మతి భ్రమించిందని చెప్పుకుంటామా? కాకపోతే మాట్లాడేటప్పుడు ఎవరైనా మాట్లాడేటప్పుడు ఒకటేరా మాటలు పక్కదోవ పట్టడం సహజం. అది ఏదైనా తప్పుడు మాటలు వస్తే సరి చేసుకోవాలి తప్ప ఇష్టానుసారంగా మాట్లాడి సమాజంలో విష సంస్కృతిని విష సాంప్రదాయాన్ని నాటకూడదని నేను అంటాను. అయితే ఇప్పుడు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటున్నారు ప్రజలు. మరి అదే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటే దాడులు చేసుడు కానీ ఇల్లు దశం చేసుడు కానీ సంస్కారవంతంగా ఉంటే ఎలాంటి దాడులు జరగవు. సంస్కారం తప్పి మాట్లాడితే దాడులు జరుగుతాయి. ఈవేళ మిమ్మల్ని నేను సంస్కారంగా మాట్లాడితే నన్ను ఎవడు ఏమండు, సంస్కారం తప్పి మాట్లాడి ఇష్టానుసారంగా మాట్లాడితే మీరంతా అంటారు నన్ను. నేనేమంటానంటే ఏదైనా సమాజంలో బ్రతుకుతున్నప్పుడు మనలాంటి వాళ్ళు పర్లేదబ్బా, సామాన్యులు మనం సెలబ్రిటీలుగా ఉన్నవాళ్ళు కానీ రాజకీయాల్లో సేవ చేస్తున్నాము, సేవకులుగా మారిపోయాము, మేము పెద్ద దేవుళ్ళుగా మారిపోయామని చెప్పుకున్నటువంటి రాజకీయ నాయకులు కానీ మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా, సంస్కారవంతంగా మాట్లాడాలా, నిజాయితీగా మాట్లాడాలా, నిబద్ధతతో ఉండాలా. అంతే తప్ప ఇష్టానుసారంగా లకారాలతో మాట్లాడుకుంటూ పోతే మిమ్మల్ని మరి జనాలు ఇలాగే తిరస్కరిస్తారు. కాబట్టి ఏదేమైనా మనం సెలబ్రిటీ కానీ రాజకీయ నాయకులు కానీ సమాజానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేయాలా, సమాజాన్ని మంచిదారిలో నడిపించేటటువంటి మాటలు మాట్లాడాలా, సమాజానికి ఇబ్బందికరి మాటలు మాట్లాడకుండా విచ్ఛిన్నకర శక్తుల్లాగా తయారవ్వకుండా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.